తిరుమల లడ్డూ మీద తలెత్తినటువంటి వివాదం మీద విశ్వ హిందూ పరిషత్ కీలకమైనటువంటి పాయింట్స్ రైజ్ చేసింది. తిరుమల స్వామి వారి లడ్డూని భక్తులు సాక్షాత్తు స్వామివారి వరప్రసాదంగా భావిస్తారు. అటువంటి తిరుమల తిరుపతి స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ప్రకటన హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. గత ప్రభుత్వం స్వామివారి లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో చేసినట్టు నూనెలు వాడారని సభాముఖంగా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అది హిందువుల మనస్సుల్ని కలిచివేస్తోంది. ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రకటన చేశారంటే వారి వద్ద ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండి ఉంటాయని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అవాస్తవాలు హిందూ సమాజం ముందు ఉంచాలి. అలా కాని పక్షంలో తమ రాజకీయ క్రీడలకు హిందువులు పవిత్ర ఆలయాలను ఉపయోగించుకుని అపచారం చేసినట్లవుతుందని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తోంది. ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు జంతువుల కొవ్వుతో చేసి నూనెలు తిరుమల లడ్డూలో వాడింది నిజమని తేలితే రాష్ట్రంలోని మిగిలిన ప్రముఖ దేవాలయాల ప్రసాదం విషయంలో కూడా ఏం జరిగిందో దర్యాప్తు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంత దుర్మార్గమైన దైవద్రోహం జరిగి ఉంటే దానికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా ప్రతి ఒక్కరు శిక్షార్హులని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తోంది. ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి అత్యంత వేగంగా దర్యాప్తును పూర్తి చేసి నిందితులు ఎంతటి వారైనా వారిని శిక్షించాలని హిందువుల మనోభావాలు కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది అంటూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ ప్రకటించారు.